ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, కొంతమంది పాపులర్ స్పీకర్స్, మీ దృష్టిలో పాపులర్ స్పీకర్స్ ఎంత పెద్దగా అబద్ధాలు చెప్పేస్తారో, బైబిల్లో అవి లేకపోయినా వాటిని చెబుతూ ఉంటారు. ఎలాగంటే బిబు అనే ఒక అతను అంటున్నాడు, సంఘము సంపూర్ణం అవడానికి దేవుడు 5 రకాల మినిస్ట్రీని పెట్టాడు. అపోస్తలులని, ప్రవక్తలని, సువార్తికులని, కాపరులని, ఉపదేశకులని. బిబు ఏమంటున్నాడంటే, ఆ ప్రవక్తలు ఉపదేశకులు ఒకటే, ఈ కాలంలో మేమే ప్రవక్తలము అంటున్నాడు. వ్రాయబడిన వాక్యము, ఒకసారి బైబిల్లో వ్రాయబడిన ఈ వాక్యము ప్రవచనమైంది. ఎందుకు? అది అంతకుముందు లేదు కాబట్టి, అది అంతకుముందు రహస్యముగా ఉన్నది కాబట్టి, దేవుని హృదయంలో ఉన్నది, దేవుని మనసులో ఉన్నది. దానిని దైవ సేవకులు ఎవరైతే అభిషేక్తులు ఉన్నారో బైబిల్లో, వారు రాశారు. అది ప్రవచనం. అప్పుడు రాసిన వాక్యాన్ని మరలా చెప్తే అది ఉపదేశం అవుతుంది. ఈ కనీసం ఉపదేశానికి, ఈ ప్రవచనానికి తేడా తెలియని వాళ్ళు కూడా మీకు లీడర్సే. చూసుకోండి మరి.